అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్ కు స్వాగతం. శివపురాణంలోని తరువాయి కథలను చెప్పుకుందాం. నందీశ్వరుడు శివుడు కోరిన ప్రకారం సప్తమహర్షులను వెంట పెట్టుకొని కైలాసానికి తిరిగి వచ్చాడు. వాళ్ళు శివదర్శనం కలిగినందుకు సంతోషించి మా వలన కావలసిన కార్యమేమిటో సెలవిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు. మహామునులారా, నేను పార్వతిని వివాహం చేసుకొని గృహస్థుగా ఉండి నిశ్చయించుకున్నాను. అందుచేత మీరు మేనకా హిమవంతుల వద్దకు వెళ్ళి వారి కుమార్తె అయిన పార్వతిని నాకిచ్చి పెళ్లి చేసేలాగా మంచి మాటలతో ఒప్పించి ముహూర్తం పెట్టి నా వివాహం జరిపించండి అన్నాడు శివుడు ఆ సప్తమహర్షులతో. సప్తమహర్షులు అందుకు సంతోషంగా ఒప్పుకొని హిమవంతుడు ఉండే చోటికి వచ్చారు. మేనకా హిమవంతులు వారికి ఆదరంతో అతిథి సత్కారాలు చేసి, ఏ పని మీద మీరు మా గృహం పావనం చేశారో సెలవిస్తే మీరు చెప్పినది చేస్తాం అన్నారు. దానికి సప్తమహర్షులు, మేనకా హిమవంతులారా, మీ అదృష్టం చాలా గొప్పది. సాక్షాత్తు పరమేశ్వరే మీ కడుపున పార్వతిగా పుట్టింది. ఆమెను శివుడు ఇప్పుడు వివాహమాడదలుచుకున్నాడు. ఈ పెళ్లితో మీ కీర్తి ముల్లోకాలు వ్యాపిస్తుంది అన్నారు. ఆ మాటలు విని మేనకా హిమవంతులు, మహర్షులారా, మేము కూడా పార్వతిని శివుడికిచ్చి పెళ్లి చేయాలనే అభిప్రాయంతోనే ఉన్నాము. కాని నిన్న ఒక భిక్షువు మా వద్దకు వచ్చి పార్వతిని శివుడికి ఇయ్యవద్దని, శివుడికి ఒక రాజ్యం గాని సుఖం గాని భోగం గాని లేవని, శ్మశానాలలో నివసిస్తాడని, పాములను ధరించి సరి అయిన భోజన పాత్ర కూడా లేక కపాలంలో తిండి తింటాడని చెప్పి వెళ్ళిపోయాడు. అందుచేత పార్వతిని శివుడికిచ్చి పెళ్లి చేసే ఆలోచన మానుకున్నామన్నారు. ఈ మాట విని సప్తఋషులు అమితాశ్చర్యం పొంది, ఆ భిక్షువు ఎవడో దుర్మార్గుడై ఉంటాడు. శివపార్వతుల పెళ్లి చెడగొట్టడానికి మీతో అలా చెప్పి ఉంటాడు. మీ కుమార్తె ఆ పరదేవత అవతారమని మరవకండి. ఈమె శివుడి భార్య కావడానికే మీ కుమార్తెగా పుట్టింది అన్నారు. వశిష్ఠ మహాముని మేనకా హిమవంతులకు ఈ సందర్భంలో అనరణ్యుడు అనే రాజు కథ చెప్పాడు. ఇంద్రసావార్ణి అనే 14వ మనువు వంశంలో అనరణ్యుడనే రాజు చక్రవర్తిగా రాజ్యపాలన చేసేవాడు. ఆయనకు రుచి అనే తపస్శాలి పురోహితుడిగా ఉండేవాడు. ఆ రాజుకు 5 భార్యలు, 100 మంది కొడుకులు. అందరి తరువాత పద్మావతి అనే కుమార్తె పుట్టింది. పద్మావతి గొప్ప సౌందర్యవతి. యవ్వనం రాగానే అనరణ్యుడు ఆమెకు తగిన రాజకుమారుడి కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఇలా ఉండగా ఒకనాడు పద్మావతి తన పరిచారికులతో సహా నదికి వెళ్లి స్నానం చేస్తూ ఉండగా పిప్పలాదుడనే మహాముని స్నానం కోసం అక్కడికే వచ్చాడు. పిప్పలాదుడు సామాన్యుడు కాదు, భృగువంశాన పుట్టినవాడు, దదీచి మహాముని కొడుకు. అటువంటి పిప్పలాదుడు పద్మావతి అందం చూసి మోహించి అనరణ్యుడి సభకు వెళ్లి తనకు పద్మావతిని భార్యగా ఇచ్చి వివాహం చెయ్యమని కోరాడు. రాజుకు నోట మాట రాలేదు. రతీదేవి లాంటి తన కుమార్తెను మన్మధుడి వంటి ఏ రాజకుమారుడికో ఇవ్వాలని ఆయన అనుకుంటూ ఉండగా ఈ ముసలివాడు ఎక్కడి నుండో వచ్చి ఊడిపడ్డాడు. నా కుమార్తెను నీకు భార్యగా ఇవ్వను అంటే శపించి వంశ నిర్మూలనం చేస్తాడేమో. ఇలా రాజు సంశయావస్థలో పడి కొట్టుకుంటూ ఉండగా రాజపురోహితుడు, మంత్రులు ఆయనకు ధైర్యం చెప్పి ఇలా సలహా ఇచ్చారు. మహారాజా, పద్మావతి వంటి స్త్రీ ఈ మహాముని వంటి భర్తను పెళ్లాడగోరవచ్చును. ఈయన గొప్ప వంశాన పుట్టినవాడు, కులశ్రేష్ఠుడు. అలాంటి వాడికి కన్యను ఇవ్వడం గొప్ప విషయమే. ఈయనను పద్మావతికి చూపి ఆమె వివాహానికి అంగీకరించే పక్షంలో 2 వివాహం చేసేయి. ఆమె అంగీకరించని పక్షంలో ఈ మునీశ్వరుడు వెళ్ళిపోతాడు. అనరణ్యుడికి పెద్ద బెడద తీరింది. పిప్పలాదుడిని చూసి పద్మావతి ఆయనకు భార్య కావడానికి సమ్మతించింది. అనరణ్యుడు వారిద్దరికీ పెళ్లి చేసి గొప్ప కీర్తి సంపాదించుకున్నాడు. వివాహం కాగానే పిప్పలాదుడు పద్మావతిని తన వెంట ఋషిపల్లెకు తీసుకుపోయాడు.
కుమార్తెపై గల ప్రేమ చేత అనరణ్యుడు కూడా తన రాజ్యాన్ని పెద్ద కొడుకు పరం చేసి 5 భార్యలను వెంట పెట్టుకొని కుమార్తె ఉన్న చోటికే వానప్రస్థం వెళ్ళాడు. ఒకనాడు పద్మావతి నదిలో స్నానం చేయడానికి వెళ్ళేసరికి ధర్మదేవత నవమన్మధుడైన యువకుడి రూపంలో ఆమె వద్దకు వెళ్ళి, సుందరి, నీ అందానికి తగిన వాణ్ణి నేను. ఆ ముసలి భర్తతో కాపురం చేస్తూ నీ యవ్వనాన్ని అడవిగాసిన వెన్నెల చేయక నా వెంట నా రాజ్యానికి వచ్చి మహారాణిలాగా జీవించు అన్నాడు. పద్మావతి ఆగ్రహావేశంతో, నా భర్తను నిందించిన నీవు క్షయమైపోవుదువుగాక అని స్తపించింది. ధర్మదేవత అదిరిపడి, అమ్మా, నేను రాజును కాను, ధర్మదేవతను. నీ పాతివ్రత్యం పరీక్షించవచ్చాను. నన్ను మన్నించి శాపం ఉపసంహరించు అని వేడుకున్నాడు. పద్మావతి కూడా తెలియక చేసిన తప్పుకు నొచ్చుకొని, శాపం ఉపసంహరించడం నాకు సాధ్యం కాదు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాదాన్ని పోగొట్టుకుంటూ సంచరించు అన్నది. వశిష్ఠుడు పద్మావతి కథ చెప్పి, మేనకా హిమవంతులారా, మీరు కూడా అనరణ్యుడు చేసినట్టే మీ కుమార్తెను శివుడికి ఇచ్చి పెళ్లి చేయండి అన్నారు. మేనకా హిమవంతులు తృప్తిపడ్డారు. మైనాకుడు మొదలైన బంధువులు కూడా శివపార్వతుల వివాహానికి సుముఖులయ్యారు. అప్పుడు మేనకా హిమవంతులు పార్వతీ చేతిని అరుంధతి వశిష్ఠుల చేతిలో పెట్టి, మీ ఇష్ట ప్రకారమే ఈ పిల్లను శివుడికిచ్చి వివాహం చేద్దాం, పెళ్లికి ముహూర్తం నిశ్చయించండి అన్నారు. అరుంధతి పార్వతిని లోకమాత కమ్మని ఆశీర్వదించింది. మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఆరుద్ర నక్షత్రమందు వృశ్చిక లగ్నం ముహూర్తం పెట్టి ఆ రోజు తెల్లవారుజామున శివపార్వతుల పెళ్లి జరపడానికి నిర్ణయం జరిగింది. సప్త మహర్షులు శివుడి వద్దకు తిరిగి వచ్చి పని సానుకూలమైందని తెలిపారు. వారు పెళ్లి పనులు చేయడానికి బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదులను నియోగించమని సలహా ఇచ్చి వెళ్లిపోయారు. పార్వతి వివాహానికి కావలసిన ఏర్పాట్లన్నీ సక్రమంగా జరిగాయి. సంబరాలన్నీ సమకూర్చారు. హిమవంతుడు తన మంత్రుల చేత పనులన్నీ చేయించాడు. శుభలేఖలు బంధువులందరికీ వెళ్ళాయి. పార్వతిని పెళ్లి కూతుర్ని చేయడానికి పట్టణంలో గల ముత్తైదువులందరూ వచ్చారు. మంచి ముహూర్తం చూసి పార్వతికి మంగళ స్నానం చేయించి సాంబ్రాణి ధూపం వేసి పట్టుబట్టలు కట్టబెట్టి అలంకారాలు పెట్టి ఆమెకు పునుగు, జవ్వాది, హరిచందనము పూసి నుదుట కస్తూరి బొట్టు పెట్టి పుష్పహారాలు వేసి పెళ్లి కూతుర్ని చేసి ఉత్సవం జరిపారు.